ఏముంది ఈ పక్కది ఆ పక్కది నువ్వు పెట్టావు కదా సరదా నీకు సెన్స్ లేదా తేజ? చూస్తే ఏంట్రా మీరు ఓనర్ కి పిలవండి నేను మాట్లాడతాను. సారీ మ్యామ్. ఇది నీకు ప్రాబ్లం తెలుసా? ప్రతిదీ ఇట్లాగే చేస్తావు. నీతో నాకు పని ఏం లేదు. బిగ్ బాస్ వెళ్తున్నా అని చెప్పి బిగ్ బాస్ వెళ్తున్నా మేక్ ఓవర్ కోసం సర్ప్రైజ్ ఇస్తున్నా. ఏం సర్ప్రైజ్? ఫ్లాట్ 50% ఆన్ బ్యూటీ అంట, అందుకే బ్యూటీని తీసుకొచ్చా. 50% ఫ్లాట్ ఇస్తారు నాకు. 50% నేను డబ్బులు వేసి కొనుక్కోవాలా? అవును అంతే. ఫ్లాట్ నా శుభశ్రీ హోమ్స్ లోనే తీసుకోవాలి. ఓకే, మీకు ఎవరైనా కావాలంటే ఫోన్ నెంబర్ కాల్ చేసుకోవాలి. అయితే తేజ అడుగు ఏమేమి కావాలండి. అది దొరుకుతుంది కానీ సర్వీసెస్ ఉన్నాయి, దాని గురించి మాట్లాడు. ఇచ్చే సర్వీస్లా? లేదు లేదు అన్న, ఫేషియల్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సిన ఫేషియల్ ఉన్నాయి మన దగ్గర. నాకు సూట్ అయ్యే ఫేషియల్ యా సార్, మీకు సూట్ అయ్యే ఫేషియల్ చెప్తాము. మా దగ్గర డైమండ్ ఉంది సార్, గోల్డ్ ఉంది, అండ్ ఆల్సో నేను బంగారం కొట్టుకు వచ్చాను అమ్మ. నేను డైమండ్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్ సార్. ఓకేనా? సీసీ డర్మా ఫేషియల్ ఉంది సార్, హైడ్రా ఫేషియల్స్ ఆల్సో ఉన్నాయి మన దగ్గర. అమ్మో, హైడ్రా అంటే వదిలే, భయం వస్తుంది. ఎందుకు సార్ అంత భయపడాల్సింది ఏం లేదు కదా. స్కిన్ ఉండే డ్రైనెస్ నుంచి అవాయిడ్ సరే చేయాలి. చెప్పమ్మా. మీకు యాంటీ ట్యాన్ ఫేషియల్స్ ఉంటుంది సార్. యాంటీ ట్యాన్ ఎక్కువసేపు ఏసీలో ఉండేప్పుడు ఏం చేసుకోవాలి? ఏసీలో ఉంటాం. ఏసీ వల్ల కూడా స్కిన్ డ్రై అవుతుంది, మనకి తెలియకుండా. డ్రైనెస్ నుంచి అవాయిడ్ చేయాలంటే హైడ్రేషన్ ఫేషియల్ కూడా తీసుకోవచ్చు. అయితే నువ్వు బ్లో డ్రై కాకుండా బ్లో వెట్ ఏదో సర్వీస్ ఉంది అంటే అది. ఓకే, దాంతో కూడా మాకు కొంచెం హెయిర్ స్టైలింగ్, యా సార్, హెయిర్ షేపింగ్, మంచి స్టైలిష్ లుక్ వస్తుంది కదా. వస్తుంది. దాంతోపాటు మనం మెడిక్యూర్, పెడిగ్రీ కూడా చేయించుకుంటాం. పెడిగ్రీ కాలేజ్ చేస్తారు కదా, అదే పెడిక్యూర్, అది కూడా చేసుకున్నాం. నేనేం సర్వీస్ తీసుకోవాలి? నీకు నేను ఇస్తా సర్వీస్. నేనేం సర్వీస్ తీసుకో, నీకేం కావాలో అడుగు, వాళ్ళు చెప్తారు అప్పుడు. అయితే హెయిర్ స్పా తీసుకోండి మ్యామ్, ఎందుకంటే మీ హెయిర్ చూడడానికి కొంచెం హెవీ డ్రైగా కనిపిస్తుంది. సో హెయిర్ స్పా సర్వీస్ తీసుకోండి. ఓకే, ఇంకేం చెప్తారు? ఇంకేం అడ్వైస్? యాక్చువల్గా మా దగ్గర సర్వీసెస్ వచ్చేసి హెయిర్ సర్వీసెస్ ఉన్నాయి మ్యామ్, అండ్ ఆల్సో బ్యూటీ సర్వీసెస్ ఉన్నాయి. సో మీకు ఏ సర్వీస్ కావాలంటే అది. బ్యూటీలో మనకి ఫేషియల్స్, హైడ్రా ఫేషియల్ బాగుంటుందా? యా, హైడ్రా ఫేషియల్ బాగుంటుంది, మాయిశ్చరైజర్ ఎక్కువ ఉంటుంది, అండ్ ఆల్సో మనకి డ్రై లుక్ నుంచి అవాయిడ్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ప్రొటెక్షన్ ఉంటుంది. నా ఫేస్ కి ఇంకా బ్రైట్నింగ్ కొంచెం చేయాలి. మీకు హైడ్రాలో బ్రైట్నింగ్ కూడా వచ్చేస్తుంది, బ్రైట్నింగ్ వస్తుంది, అండ్ ఆల్సో డ్రైనెస్ అవాయిడ్ అవుతుంది, అండ్ ఆల్సో హెవీ గ్లాసీ లుక్ వస్తుంది స్కిన్. గ్లాసీ లుక్ అయితే నిజంగా నాకు చాలా ఇష్టం. సో కప్బోర్డ్ లో ఇదే మొగానికి గ్లాసీ లుక్ అంటారు. గ్లాసీ లుక్ ఫేస్ కి చేస్తారా? ఇది గ్లాసీ మంచాలకి కప్బోర్డ్ వస్తాయి, గ్లాసీ లుక్. ఫేస్ కి కూడా గ్లాసీ లుక్ వస్తుంది. ఫేస్ కి కూడా వస్తదిరా? మొహం అర్థం దానికి డ్యూయి లుక్ అంట. ఓకే, చేయించుకో. థ్యాంక్ యూ. కంట్లో పెట్టింది మొత్తం మండింది. ఇది ఆడడం ఏం చేస్తుంది? ఇక్కడ ఎవరు కంట్లో పెట్టింది కదా, పెద్ద ప్లానింగ్ రా. ఫైనల్గా వచ్చేసాను తేజ వాళ్ళ ఇంటికి, అండ్ కేక్ ఈజ్ రెడీ, సర్ప్రైజ్ రెడీ. బట్ వాడితో నిన్ననే నేను గొడవ చేశాను కదా, వాడికి అస్సలు తెలియదు. నేను యాక్చువల్లీ నిన్ననే చెప్పిన, నాతో మాట్లాడుకు, నువ్వు చాలా చేంజ్ అయిపోయావు, మారిపోయావు అనేసి. మీకు తెలుసు కదా నేను బయ్యారి బామ అనేసి. సో చాలా డ్రామాలు అయితే చేశాను వాడితో. సో ఈరోజు వాడు అస్సలు నాకు ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఎందుకంటే కావాలని చాలా ఇరిటేట్ చేసి తిట్టాను. ఒకవేళ నా దగ్గర వీడియో ఉంది అంటే కూడా చూపిస్తాను మీకు, మేబీ ఉంటుంది అని అనుకుంటున్నాను. Meanwhile, మేడం ఉన్నారా లేదా? యా మ్యామ్, ఇక్కడే ఉన్నాం. ఏం చేస్తున్నావురా నువ్వు? హెయిర్ కట్ చేస్తున్నావు ఏంట్రా? ఎంత కట్ చేసేసావా?
అరే వద్దురా ప్లీజ్ రా ప్లీజ్ Wait. ప్లీజ్ రా నీకు దండం పెడతా నేను ఎప్పుడు కాల్ತೀನಿ ఒరే తేజ ప్లీజ్ ఇది చూడు తేజ ప్లీజ్ రా చూడు ఎక్స్ట్రా ఉంది సరే రా ప్లీజ్ అరే ఒరే ఏంట్రా నువ్వు ఆ పక్కన ఇది ఇంత ఉంది కదరా అంటే మరి అంత ఇది ఏంట్రా ఒరే నేను షూట్ కి వెళ్ళాలిరా ఇది ఎవరు వద్దన్నారు బిట్లు వేరు నేను పెట్టుకునేది ఏముంది ఈ పక్కది ఆ పక్కది నువ్వు పెట్టావు కదా సరదా నీకు సెన్స్ లేదా తేజ ఏమైంది సెన్స్ లేదా నాకు కంటిన్యూటీ ఉంది మూవీ చేస్తున్నా నీకు తెలుసు కదా అసలు మీరు ఎందుకు ఇచ్చారు సారీ మ్యామ్ ఏం కాదు మీకైనా తెలియాలి కదా ఇది ఇంపార్టెంట్ అని మాకు ముందే చెప్పానండి మేము ఏమైంది అరే ఇది ఏంట్రా ఇది ఏంటి అదే ఆ? కూల్ ఆవిడ నింద కడుగుతావు వదిలేసేయి అసలు మీ ఫాల్ట్ కదా అండి ఇది ఇది ఎందుకు ఇస్తారు Say. సరదానా ఇది ఆ, ఇది- ఇది సరదా కాదు నీకు అర్థమవుతుందా ఇది సరదా కాదు ప్రతిదీ నువ్వు జోక్ లాగా తీసుకోకపోతేనా ఇదే నీకు ప్రాబ్లం తెలుసా ప్రతిదీ ఇట్లాగే చేస్తావు నువ్వు అంత చేయకు ఏమి లేదాడా రే నాకు ఇప్పుడు బిట్టు పెడితే తెలిసిపోతుంది నీకు తెలుసు ఇది నాకు కంటిన్యూటీ అని ఆల్రెడీ నేను చెప్పాను ఒక ఇంచు అంతే కావాలి నాకు చేంజెస్ అని ఓకే అందరు చూస్తున్నారు చూస్తే ఏంట్రా మీరు ఓనర్ కి పిలవండి నేను మాట్లాడతాను సారీ మ్యామ్ నువ్వు సారీ ఏం చెప్పు నేనే కదా అమ్మాయి కట్టింది నువ్వు సారీ ఏం చెప్పాల్సింది నేనేదో సరదాగా నువ్వు దీన్ని సీరియస్ చేయకు సుబ్బు ఏముంది దాంట్లో నెక్స్ట్ ఏదో కొంచెం చుట్టూ కదిరిచ్చాను సేమ్ ఇదే ప్యాటర్న్ నా పక్కన కట్ చేసి సెట్ అవుతామా ఇది కూడా కట్ చేసేస్తావా మరి అప్పుడు సెట్ అయింది సరే ఎక్కడ దాకా ఇది కూడా జోక్ నీకు ప్రతిదీ నీకు జోకే ఎక్కడ కదా దాకేనమ్మా రే ఏంట్రా కాదు నీకు మైండ్ పోయిందా నీకు అర్థం అవ్వట్లేదా సెన్సే ఇది ఇక్కడ దాకా కట్ అయినప్పుడు ఈ పక్కన మరి మూవీలో ఎట్లా చూపిస్తావు ఇక్కడ దాకా కట్ ఇక్కడ దాకా ఉంటే అసలు మూవీ దాకా పోవాల్సిన పని లేదబ్బా ఎందుకు తేజా నువ్వు ప్రతిదీ ఇట్లా ఎందుకు చేస్తావు నువ్వు చెప్పు సరే ఓకే నేను సారీ నేను కూర్చో రావు చేసుకున్నా సెట్ ఏ, చేయను నీతో నాకు పని ఏం లేదు నాతో కాదు ఆమెతో పని చేసుకొని పోవే చేయకురా నేను కట్ చేయను ఇంకా అయిపోయింది నాకు. ఇట్టండి పోతావు సుబ్బు లెట్స్ గో అండ్ సర్ప్రైజ్ ఫస్ట్ టైం నేను సర్ప్రైజ్ చేస్తున్నాను నాకు చాలా హ్యాపీగా ఉంది అండి సో ఇప్పుడు అర్థమవుతుంది సర్ప్రైజ్ తీసుకున్న కన్నా సర్ప్రైజ్ ఇస్తే కూడా చాలా హ్యాపీగానే ఉంటుంది అండి A few moments later. ఏమైంది నీకు సడన్ గా నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీకా గుర్తుందా నిన్న ఎంత గొడవ చేశాను నాకు అర్థం కాలేదు సార్ గుర్తైనా ఉందా బేసిక్గా ఇది మన ప్లాన్ వి వాంటెడ్ టు సర్ప్రైజ్ ఎంత రెడీ అయ్యింది నీకోసం ఇంత రెడీ అయ్యాను ఇది అమ్మోరికత్తి నన్ను రెడీ అవ్వకపోయినా నాకు ఓకే ఈ కష్టంలో చేయలేకపోతున్నాను ఏంది దానికి ఎంత చేస్తావు చూద్దాం కదా బాగుంది బాగుందా? ఎగ్లెస్ యా నేను ఎగ్స్ తిన్నాను చెప్పి ఎగ్లెస్ తీసుకొచ్చింది ఎందుకు బిగ్ బాస్ లో ఎంత గుడ్డు తిన్నావు ఇప్పుడు మరి ఎగ్లెస్ తింటావా అక్కడ వెళ్ళి మొత్తం బిగ్ బాస్ బడ్జెట్ లో నువ్వు ఎగ్స్ తింటావు అంతేగా అదే లాస్ట్ టైం ఎక్కువ గుడ్డు తిన్నానని చెప్పి ఈసారి తీసుకొచ్చింది